చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైదరాబాద్ సిబిఐ కోర్టులో A2 సునీల్ యాదవ్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే రీ ఇన్వెస్టిగేషన్ కోరుతూ సిబిఐ కోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. అయితే రీ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని మిగతా నిందితులు చెబుతున్నారు. మరి A2 వేసిన పిటిషన్తో వివేకా హత్య కేసులో ఏం జరగబోతుందనేది ఉత్కంఠ కొనసాగుతోంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో ఉత్కంఠ నెలకొంది. మరో పక్క ఇదే అంశానికి సంబంధించి మరింత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైదరాబాద్ సిబిఐ కోర్టులో A2 సునీల్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే రీ ఇన్వెస్టిగేషన్ కోరుతూ సిబిఐ కోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. అయితే రీ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని మిగతా నిందితులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే కనుక మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మనం చూసుకోవచ్చు ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి గతంలో కూడా సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన నేపథ్యంలో కూడా ఈ కేసును పూర్తిస్థాయిలో కూడా మరోసారి కూడా మొదటి నుంచి కూడా రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా మరోసారి ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా విచారించాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇదే కేసుకు సంబంధించి గడిచిన ఈరోజు ఉదయం పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఈ కేసులో ఉన్నప్పటికీ కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ప్రధానంగా ఇవాళ సునీల్ యాదవ్ అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పటికే కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ప్రధానంగా ఇవాళ సునీల్ యాదవ్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ కేసు దాదాపుగా సంవత్సరాల కొద్ది నుంచి కూడా పూర్తిస్థాయిలో నడుస్తూనే ఉందని చెప్పవచ్చు. అయితే ఒక్కసారిగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కూడా ఇప్పటికే సునీల్ యాదవ్ ఖచ్చితంగా ఈ కేసును అయితే కనుక రీఇన్వెస్టిగేషన్ జరగాలి, అసలు ఈ కేసులో ఏం జరుగుతున్నాయి, అలాగే ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయనే నేపథ్యంలో కూడా మొదటి నుంచి మళ్ళీ ఖచ్చితంగా రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి సునీల్ యాదవ్ అయితే కనుక ఏదైతే సిబిఐ కోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. అదే మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకా కుమార్తె కూడా మనం చూసుకుంటే కనుక సునీత కూడా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నేపథ్యంలో కూడా ఆమె కూడా అయితే కనుక మరోమారు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి అయితే కనుక సిబిఐ కోర్టులో కూడా ఆమె కూడా మరో పిటిషన్ దాఖలు కూడా చేయడం జరిగింది. అయితే ఆ దాఖలు చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరు వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉన్నాయో ఆ పిటిషన్ల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కనుక మరోసారి కొత్త కోణంలోకి వస్తుంది అని ఉంది. అయితే మరోపక్క ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఉత్కంఠత నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మరోమారి అయితే కనుక తెర మీదకి రానుంది. రీ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా దీంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, అలాగే నిందితులు కావచ్చు, అలాగే మరోపక్క ఎవరైతే దాదాపు సిబిఐ ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే ఎంక్వైరీ చేసిందో దాదాపుగా కొన్ని వందల మందిని కూడా ఈ కేసుకు సంబంధించి మొత్తంగా ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి రీఇన్వెస్టిగేషన్ జరిగిన నేపథ్యంలో కూడా ఎవరిని విచారిస్తుంది ఏంటి అన్న దానిపైన అయితే పెద్ద ఎత్తున సస్పెన్స్ అలాగే ఉత్కంఠత కూడా మనం ఉందని చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.